You know, your spiritual hunger is shown, is proved by how much you read the word. ఆయన వాక్యాన్ని ఎంత ధ్యానిస్తున్నారని దానికి సూచన ఏంటిదంటే మీరు ఆత్మీయంగా ఆకలి కలిగి ఉన్నారని. ఈరోజు క్రమక్రమంగా మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఎవరో మన తలపైన చేతులు ఎత్తి ప్రవచనము చెప్పి నువ్వు గొప్ప దైవజనురాలు అవుతావు అని చెప్తే అవడం కాదండి. వ్యక్తిగతంగా ప్రైవేట్ లైఫ్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వాక్య ధ్యానం ఉందా? ప్రార్థన ఉందా? కనీసం కొద్దిసేపు అయిన ప్రార్థన ఉందా? ఆయనతో మాట్లాడగలుగుతున్నారా? ఆయనతో పంచుకోగలుగుతున్నారా? ఆయనతో చెప్పగలుగుతున్నారా? వాక్యము, ప్రార్థన, పరిశుద్ధత ఇది లేకపోతే దేవునితో సంబంధము మెల్లమెల్లగా కోల్పోతూ ఉంటాం. ఈరోజు వాక్యం చదవని వారు నిశ్చయించుకోండి. ఇంత పెద్ద బైబిల్ చూసిన వెంటనే అనుకుంటారు, అమ్మో ఇంత పెద్ద బైబిల్ నేను చదవాలంటే నా వల్ల అవ్వదే అని చాలామంది యాంగ్షియస్ అయిపోతారండి. టెన్షన్ చెందుతారు, ఆందోళన చెందుతారు. టేక్ ఇట్ 1 chapter at a time. ఒక్క అధ్యాయం ఒక్క రోజుకి చాలా లిమిట్ పెట్టుకోండి. ఇన్ని రోజుల్లో నేను బైబిల్ ముగించాలని టైం లైన్ పెట్టుకోకండి దయచేసి. దానివల్ల ఎవ్వరికి ప్రయోజనం లేదు. మీకు అర్థమైందా? మీ హృదయలో లోతులోకి అది దిగిందా? అది వెళ్ళిందా? అది మీరు అనుభవించుకోగలుగుతారా అనేది ముఖ్యం. ఇంత బైబిల్ చదవాలా అని చాలామంది అసలు చదవటమే మానేస్తుంటారు. కానీ మొట్టమొదటిగా ఒక్క చాప్టర్తో స్టార్ట్ చేయండి. ఓల్డ్ టెస్ట్మెంట్ ఒక చాప్టర్, న్యూ టెస్ట్మెంట్ ఒక చాప్టర్ నేను ముగించానని కాదు, అనేక వర్జన్స్లో, వివిధమైన ట్రాన్స్లేషన్స్లో అవి చదవండి. అప్పుడు దాని లోతైన మర్మాలు దేవుడు మనకి బయలుపరుస్తుంటారు. ఈరోజు మొట్టమొదటిగా దేవునితోటి సంబంధము తిరిగి ఏర్పడాలంటే మనకు కావాల్సింది ఏదో ఒక్కసారి మీరు చెప్తారా? వాక్య ధ్యానము, రెండవది ప్రార్థన. బేసిక్ ఫండమెంటల్స్, బేసిక్ ప్రిన్సిపల్స్ సండే స్కూల్లో చెప్తున్నట్టు మాకు చెప్తున్నారు ఏంటండి అంటే, ఇది లేకపోతే ఈ లోకంలో జీవించడము, పరిశుద్ధులుగా జీవించటము అసాధ్యము. ఆత్మలో జీవించేది వారానికి కొన్ని రోజులు కాదు, ఈ రీతిగా వెడ్నెస్డే, ఫ్రైడే, సండే మాత్రమే ఆత్మలో జీవించడము కాదండి. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఒక పెద్ద రోగముగా, వ్యాధిగా మారింది నిర్లక్ష్యత అండి. చాలా బాధకరము, చాలా వేదన, దేవునికి గుండె వేదన. మనకి కూడా చాలా అపాయంగా మారింది నిర్లక్ష్యత. ఈ నిర్లక్ష్యత వల్ల మన జీవితంలో పెద్ద వెలను, వ్యాపేయింగ్ హై ప్రైస్, పెద్ద వెలను చెల్లిస్తున్నాం. దేవునితో సమయము గడపటము నిర్లక్ష్యం చేస్తున్నాం. చూడండి, ఒక తల్లి ఒక బిడ్డని పెంచినప్పుడు మొదటిగా పాలతో పెంచుతుంది. ఆ బిడ్డ పెద్దగా అయిన తర్వాత ఇంకొంచెం సాలిడ్ ఫుడ్స్ తోటి పెంచుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా పెద్దగా అంటే పొడవుగా ఎదుగుతున్నప్పుడు ఆ తల్లి లేకపోతే తండ్రి ఎత్తుకొని వారికి తినిపిస్తారా? తినిపించరు. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో కూడా అంతే అండి. మనము మొదటగా రక్షించబడినప్పుడు యేసు అంటే దేవుడు మనల్ని ఎత్తుకొని నడిపించాడు. హీ క్యారీడ్ us.
ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో మీతో నేను మొదట్లో దేవునితోటి నడిచేటప్పుడు, నేను మారు మనసు పొందినప్పుడు ప్రతి చిన్నది నాకు దేవుని స్వరం వినిపించేదండి. ప్రతి వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడేవాడండి. అనేకమైన సూచనలు నేను చూసాను, క్రియలు చూసాను. ఇప్పుడు చూడట్లేదు అనే అనుమానం ఎవరికైనా వచ్చిందండి? నేను రక్షించబడినప్పుడు అన్ని గొప్ప కార్యాలు చూశాను, మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అని అనుకుంటున్నారా? రక్షించబడినప్పుడు అంట దేవుడు తన చేతులతో మనల్ని ఎత్తుకొని హీస్ క్యారింగ్ అస్. కానీ రక్షించబడిన తర్వాత పరిపక్వతలోకి, మెచ్యూరిటీలోకి మనం వెళ్తున్నప్పుడు అంట హీ విల్ సే యు ఆర్ నో మోర్ అ బేబీ. ఇంకా నువ్వు చిన్న పసిబిడ్డవి కాదు, ఈసారి నువ్వు నడువు, నీ పక్కన నేను నడుస్తాను. హల్లెలూయా. మీరు నడవండి, మీ పక్కన నేను నడుస్తాను. ఇంకా మీరు చిన్నపిల్లల వల్లే కాదు. మన జీవితంలో కూడా అదే చూస్తుంటాము. ఒకప్పుడున్న భక్తి, ఒకప్పుడు దేవుడు అనేక రీతిలుగా మాట్లాడి, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు కూడా దేవుని సన్నిధి మన దగ్గర ఉంది, ఇప్పుడు కూడా దేవుడు మన దగ్గర ఉన్నాడు. కానీ మనం ఏంటి అనుకుంటూ ఉంటాం, నో, గాడ్ ఈజ్ నాట్ విత్ మీ. నో, హీ ఈజ్ విత్ అస్. హీఈస్ జస్ట్ స్టాండింగ్ ఆర్ వాకింగ్ బిసైడ్ అస్. హీఈస్ నాట్ క్యారింగ్ అస్. ఆయన మనల్ని ఎత్తుకొని నడవట్లేదు. ఆయన మన పక్క నుండి మనల్ని బలపరుస్తున్నాడు. ఇప్పుడు ఈ నిర్లక్ష్యత దాంట్లో ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే, ఇందాక చెప్పిన రీతిగా 1 సంవత్సరము కాదండి మన ఆత్మీయంగా మనం మొత్తం కోల్పోయేది. 1 రోజు చాలు, 1 గడియ చాలు, 1 పాపము చాలు. ఇది చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకును, తీతు దల్మతీయకును వెళ్ళిరి. ఇక్కడ దేమా గురించి ధ్యానిస్తున్నాము. డేమస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకి వెళ్ళాను. అదే రీతిగా యూదా ఇస్కరియోతు గురించి మనం విని ఉన్నాము. యూదా ఇస్కరియోతు అపవాది ఆయనలో ప్రవేశించినప్పుడు దేవుని విడిచి వెళ్ళిపోయాడు. ఈరోజు మనలాగానే కదా, సూచక్రియలు చూశాడు, ఆశ్చర్యాలు చూశాడు, అద్భుత కార్యాలు చూశారు, మృతులలో నుండి దేవుడు లేపడము చూశాడు. ఎన్ని గొప్ప కార్యాలు బైబిల్లో రాయబడింది. ఏంటంటే యేసు ప్రభు ఆ 3.5 సంవత్సరాలు చేసిన ఆశ్చర్య కార్యాలు ఈ బైబిల్లో వివరించినట్లయితే లోకంలో ఉన్న బుక్స్ అన్నీ కూడా చాలదంట. అంటే యూదా ఇస్కరియోతు అన్ని లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యాలు యేసు ప్రభు చెయ్యటము తన కనులారా చూశాడు. కానీ నిర్లక్ష్యత, అవిధేయత, దేమా, యూదా ఇస్కరియోతు ఏం చేస్తారండి? నిర్లక్ష్యపరిచారు. చేశాడులే, చూశాడులే, పర్వాలేదులే, నిర్లక్ష్యము. ఈరోజు మీరు ఎంత వృద్ధులై ఉన్నారో, ఎంత పరిపక్వత పొంది ఉన్నారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరము అనేక సార్లు ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యతకి చోటిస్తున్నామండి. నిర్లక్ష్యత మనల్ని బలహీనులుగా చేస్తుంది. అర్థమైందా? నిర్లక్ష్యత ఆత్మీయంగా మనల్ని బలహీనులుగా చేస్తుంది. వీకర్. అంతకంతకు ఎంతగానో నీరసిల్లిపోయిన వారుగా ఆత్మలో మనం అయిపోతూ ఉంటాం. వాక్ విత్ ద లార్డ్ ఎవ్రీ సింగిల్ డే. ఒక్కరోజు కూడా మిస్ అవ్వద్దండి. ఈరోజు నేను గొప్ప దైవజనురాలు, లేకపోతే దేవుని సేవ చేయాలని ఆశ ఉంది అన్న వారికి మరి ముఖ్యంగా రూఢిగా స్ట్రెస్ చేసి చెప్తున్నానండి, ఒక్కరోజు కూడా దేవునితోటి సాంగత్యము మర్చిపోవద్దు. ఒక్కరోజు కూడా దేవునితోటి సమయం గడపడము మర్చిపోవద్దు. ఎందుకంటే ఎంతగా ఆయనతో సమయం గడుపుతామో అంతగా ఆయన ప్రత్యక్షపరచబడతాడు. హల్లెలూయా. ఆయనతోటి సమయం గడిపితే, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే, ఆయనకి ప్రార్థన చేసినట్లయితే నిజంగా అంతరంగ పురుషుడు బలపరచబడతాడండి. శారీరకంగా రొట్టె, ఆత్మీయంగా వాక్యము. హల్లెలూయా. శారీరకంగా బలంగా ఉండాలంటే మనందరికీ తెలుసు, ఒక్కరోజు మనకు ఆహారము లేకపోతే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో. కానీ అదే రీతిగా ఆత్మీయంగా ఒక్కరోజు కూడా ఈ వాక్యము, చాలామంది పర్లేదు ఒక్కరోజే. ఒక వీడియో నేను చాలా రోజుల క్రితం చూశానండి. ఒక క్రైస్తవుడంట తన బైబిల్ సండే ముగించుకొని వచ్చి ఆ టేబుల్ పైన పెడతారంట. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అంతా గడిచిపోతుంది. ఆ బైబిల్ ఉన్న ప్లేస్లోనే ఉంటుందంట. మరలా ఎప్పుడు తీస్తాడంటే మరలా ఆదివారపు రోజున ఎట్లా తీస్తాడు తెలుసా అండి? ఆ బైబిల్ ఇలాగ చేత పట్టుకొని మొత్తము దానిపైన ఉన్న దుమ్ముని దులిపి చేతులతో అంతా క్లీన్ చేసి అప్పుడు మరలా ఆదివారము ఆ బైబిల్ మోసుకొని వెళ్తారంట. ఈరోజు ఎంతమంది ఈ వెన్స్డే రోజే బైబిల్ని పట్టుకున్నారు ఆదివారం తర్వాత?
ఎంతమంది శుక్రవారపు రోజునే బైబిల్ పట్టుకుంటున్నారండి? లేకపోతే ఎంతమంది ఆదివారపు రోజునే బైబిల్ పట్టుకుంటున్నారు? రొట్ట ఆహారము మన శరీరానికి ఎలాగ బలమో, వాక్యము మన ఆత్మకి బలము. హల్లెలూయా. మీరు ఎంత వయసు వారైనప్పటికీ, మీకు ఎన్ని కష్టాలు, అయ్యో నా కష్టంలో నా బాధలు ఇటువంటి వాక్యం చెప్తారు ఏంటండి అని అనుకుంటున్నారేమో. మీ కష్టాల్లో దేవుడు మీతో మాట్లాడాలా? మీ నష్టాల్లో దేవుడు మీతో మాట్లాడాలా? మీ నష్టాల్లో దేవుడు మీకు సమాధానము, ఒక సొల్యూషన్, ఒక పరిష్కారం ఇవ్వాలా? బైబిల్ అండి, బైబిల్.